సిద్దిపేట గ్రామంలో వివిధ ఇనాగరేషన్ కార్యక్రమాల్లో వెళ్ళాల్సి ఉంది. అక్కడ నిన్న రాత్రి మాకు సమాచారం, నిన్న రాత్రి పోలీసు వాళ్ళు కూడా సమాచారం ఇచ్చినాము. టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. రాడ్లు కత్తులు అన్ని దగ్గర పెట్టుకున్నారు. దారిలో ఏదో ఒక గ్రామంలో ఆపి నా మీద, నాకు వచ్చిన కార్యకర్తల మీద దాడి చేసి ఈ రాడ్లు కత్తులు పెట్టినట్టు దేనికోసమో మర్డర్ చేయడానికి కూడా వెనకాడడు జీవన్ రెడ్డి అని అందరికీ తెలుసు. ఈ మధ్య మీ జర్నలిస్టే పక్కన రైతులు వచ్చి కాపాడకపోతే మీ జర్నలిస్టు మర్డర్ అవుతాడు 4 రోజులకి. ఇవాళ ఎంపీని కూడా మర్డర్ చేసే స్థాయికి ట్రై చేస్తానికి ఇవాళ జీవన్ రెడ్డి దిగదారు. ఒకటి. రెండోది, జీవన్ రెడ్డిని పక్కన పెట్టండి. జీవన్ రెడ్డి సంగతి మేము చూసుకుంటాము. ఎలక్షన్లలో ఆయనకి ఏదో పెద్ద గుణపాఠం నేర్పాలనో బ్రహ్మాండంగా నేర్పిస్తారు. 6 ప్రజలు నేర్పిస్తారు. పోలీసు వాళ్ళ యాటిట్యూడ్, నిన్న నేను ఏసీపీకి మాట్లాడినాను, పొద్దున కమిషనర్కి మాట్లాడినాను. ఈ వ్యవహారం అంతా చెప్తా ఉన్నాం. కత్తులు ఉన్నాయి సార్, రాడ్లు ఉన్నాయి, అటాక్ చేస్తున్నారు, మీరు క్లియర్ చేయించండి. మీరు కోవిడ్ నామ్స్ అంటున్నారు. అక్కడ 200-300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అక్కడ ఒక దగ్గర? చూపిస్తా ఒక నిమిషం. సో కమిషనర్ ఆఫ్ పోలీసు యాటిట్యూడ్ ఇండిఫరెంట్గా ఉన్నది. మేమేం చేయలేమంటున్నాం. ఆయన క్లియర్గా మేమేం చేయలేమంటున్నాడు. పోలీసు వల్ల ఓన్లీ రికార్డులు ఉంటే ఇంత తెలిసిపోతుంది. మేమేం చేయలేమంటున్నాం. ఏసీపీ సార్ మేము ప్రయత్నం చేస్తున్నాము, మీరు ఉండండి అన్నారు. ఈ యాటిట్యూడ్ చూసుకొని నేను ఆర్మూర్లో ఇవాళ గంట సేపు రాస్తారోకో చేసాం. భారతీయ జనతా పార్టీ మీరు తొందరగా క్లియర్ చేయండి, మేము పోవాలి ఆ ప్రోగ్రామ్స్. అది అయిపోయినాక క్లియర్ చేసిండ్రేమో అనుకొని మేము పోలీసు వాళ్ళు చెప్పి బయలుదేరదామంటే బయలుదేరదామన్నారు పోలీసు వాళ్ళు బయలుదేరదామంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మాకు సమాచారం వచ్చింది వాళ్ళు అక్కడనే ఉన్నారు, దాడికి సన్నద్ధంగా ఉన్నారు. కత్తులు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి. అక్కడ ఆపినాం. ఆపి పోలీసులకి మళ్ళీ చెప్పినా మీరు క్లియర్ చేయండి అని. మమ్మల్ని అక్కడ ఉంచి మేము క్లియర్ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళని అక్కడ పిలిపించి, మేము ఉన్న చోటికి పిలిపించి, ఇగో రాళ్లతోటి నా కారద్దం పలిగింది, కత్తులతోటి దాడి, వినయ్ రెడ్డి గారి కారు పలిగింది, వేరే కార్లు అద్దాలు పలగొట్టిండ్రు. ఈ కత్తితోటి దాడి, ఇది కత్తితోటి దాడి, రాళ్లతోటి, కట్టెలతోటి, రాళ్లతోటి కొట్టుతున్న వీడియోలు ఉన్నాయి. మీ అందరికి షేర్ చేస్తాం, మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఇనుప గుండ్లలాగా ఉన్నాయి ఈ రాళ్ళు, ఇనుము ఇది. దీంతో కొట్టాలా, దీంతో కార్యకర్తల మీద కొడతా ఉన్నారు, ఛాతి మీద కొట్టడం, దీంతో ఇసురు కొడతా ఉన్నారు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇవాళ టీఆర్ఎస్కి పూర్తిగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వము. పోలీసు వాళ్ళని వాడుకుంటుంది. పోలీసు కూడా టోటల్గా టీఆర్ఎస్ తొత్తులుగా తయారై ఇవాళ నేను కంప్లైంట్ చేయడానికి స్ట్రైట్ అక్కడి నుంచి దాడి జరిగిన స్థలం నుంచి సిపి ఆఫీస్కి వచ్చినాను. ఇక్కడ ఒక్క ఆఫీసర్ లేడు. ఇవాళ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇలా ఈజ్ బిహేవింగ్ ఇండిఫరెంట్లీ. నేనేం చేయలేము సార్ అంటున్నాడు ఆయన ఫోన్లో. మరి కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎత్తుకపోయారు కదండి అన్న. కరీంనగర్ రూల్ వేరు సార్, మా రూల్ వేరు అన్న. బండి సంజయ్ గారికి మాట్లాడిన, బండి సంజయ్ గారు నాకు మాట్లాడుకుంటా నాతోటి కూడా అదే అంటాడు. మరి నల్గొండలో ఎడుకో పోయి వచ్చిండు కదా వీడు కేటీఆర్, వాడు ఎడుకో పోయిండు నల్గొండక వరంగల్కి పోయిండు, నల్గొండకు మరి అక్కడ ఎట్లా పోనిచ్చిర్రు అంటే అక్కడ రూల్ వేరు అని చెప్పినాడు. సో తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రూలు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రూలు నడుస్తూ ఉన్నాయి. ఈ రకంగా పోలీస్ కమిషనర్లు వీడియో అంటే షేర్ చేయండి. ఈ రకంగా పోలీసులే టీఆర్ఎస్ గుండాగాలతో కలిసిపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నేను అడుగుతాను. నేను ఇవాళ కంప్లైంట్ తీయాలి. పోలీస్ కమిషనర్ ఆల్సో ఆయన దృష్టిలో ఉంది, మేము ఇచ్చిన దృష్టిలో పెట్టినాం. రాడ్లు ఉన్నాయి, కత్తులు, అయినా కూడా పట్టించుకుంటలేరంటే దీని అర్థమైంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది. దీన్ని మేము తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి చాలా సీరియస్గా తీసుకుపోతాము. ఇట్లా అయితే ఇక్కడ మన కార్యకర్తలకి, మన ఎంపీలకి, మన ఎమ్మెల్యేలకి ఈ రకంగా పోలీసులతోటే గూండాలుగా తయారు చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళనే గుండాలుగా తయారు చేస్తే
తెలంగాణ లా అండ్ ఆర్డర్ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కమిషనర్ గారే చెప్పాలి నాకు. ఇప్పుడు నేను 3 సార్లు ఫోన్ చేసిన కమిషనర్కి ఇలా మాట్లాడినా. ఏమైనా అంటే వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాను. ఎంపీ మీద దాడి చేస్తున్నామని తయారవుతుంది అంటే వీడియో కాన్ఫరెన్స్ అంటున్నాను. ఆడ సిఐలు, ఎస్ఐలు పిలిపించుకుంటున్నారు టీఆర్ఎస్ ఉండాలి. మేము ఎక్కడున్నామో అక్కడ పిలిపించుకొని దాడి చేపిస్తున్నాం. ఇది వ్యవస్థ. ఇది బండి సంజయ్ గారు, మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడట. ఈ విషయం ప్రివిలేజ్ కమిటీ 3వ తారీఖు పోయే ముందు నాది కూడా మొత్తం ఈ విషయం అంతా కూడా వాళ్ళకి చేస్తాను నేను. లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందర పోతురు కదా చీఫ్ సెక్రటరీ, కమిషనర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు గుండగా తయారైపోతే ఇక ప్రజలు ఎక్కడికి పోవాలా? ప్రజాస్వామ్యం ఎక్కడికి పోవాలా? ఇది పరిస్థితి. ఉన్నాయి వీడియోలు షేర్ చేస్తాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమిషనర్ టు అరైవ్ హియర్ టు రిసీవ్ కంప్లైంట్లో హత్యాదాడి, హత్యాయత్నం, కార్యకర్తలకి, ఎంపీకి హత్యాయత్నం. ఇది తెలిసి పోలీసులు ఇండిఫరెంట్గా ఉండటం. ఇది ప్రముఖంగా ఇవాళ కంప్లైంట్ నేనే ఇస్తా. కంప్లైంట్ రాజా, వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మేము వెనక్కి పోతాము అంటే మేమే విడ్రా అవుతున్నాం. ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి విపరీతమైన ఆదరణ జరుగుతున్నది. సరే, గొడవ ఎందుకని బండి సంజయ్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అందరు కార్యకర్తలతో లౌడ్ స్పీకర్లో పెట్టినారు. వెళ్ళిపోయే పరిస్థితి ఉందని ఎస్ఐలు, సిఐలు ఆడికి పిలిపించుకొని కొట్టిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఇది తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మీరు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు? నిన్న సాయంత్రం నుంచి ఇస్తున్నాం సమాచారం పోలీసులకు. లోక్సభ స్పీకర్కి ఇస్తాను, కేంద్ర హోంమంత్రికి ఇస్తాను. కనబడుతున్నాయి వీడియోలో. మీ అందరు మీకు షేర్ అయితే ఇటువంటి బండరాలతోటి అటాక్ చేస్తే ఇవన్నీ మా కార్యకర్తల మీద దాడులు చేసిన రాళ్ళు ఇవి. ప్రభుత్వమే ఉన్నదండి, ప్రభుత్వమే ఉన్నది. జీవన్ రెడ్డికి అయితే దాడి చేసుడు అలవాటు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇవాళ మాకు తెలుసు. దాడి చేసింది కదా. ఇవాళ పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. పోలీసులు వాళ్ళతో దాడి చేపిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏసీపీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సిఐలు, ఎస్ఐలు ఎవరో చెప్తా ఉన్నారు నాకు. అక్కడ రెచ్చగొడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కుటుంబాన్ని. అక్కడ విట్నెస్లు చెప్తా ఉన్నారు నాకు. ఇది రెండో సందర్భం కదా మీకు. ఇంతకుముందు డిచ్పల్లి నియోజకవర్గంలో కూడా ఇదే అయింది, మళ్ళీ ఇదే అవుతుంది. డిచ్పల్లిలో ఆ రోజు అట్లీస్ట్ పోలీసులు వాళ్ళని ముందే మన ఏమంటారు డిస్పర్స్ చేయాల్సింది. వాళ్ళు డిస్పర్స్ చేయలేదు. కానీ నా కాన్వాయ్ వచ్చినప్పుడు మాత్రం ఆపిండ్రు. అప్పటికీ నా కారు మీద పడ్డరు, గాడిదలాగా ఏమంటారు నా కారు మీద టీఆర్ఎస్ వాళ్ళు. కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇవాళ పోలీసు వాళ్ళు కూడా లేరాడా. 300 మంది టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 5-6 పోలీసు వాళ్ళు ఉన్నారాడా ఊర్లో. ఇది నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ కావాలి, తరువు ఎంక్వైరీ కావాలి. మేము అనేక మార్లు చెప్పినాక కూడా వాళ్ళని పిలిపించి దాడి చేస్తున్నారు. ఇక వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తారు. నేను ఈసపల్లి దగ్గర ఆపుకొని మీరు ఆలూరులో క్లియర్ చేస్తారు అని వాళ్ళు చెప్తే నేను ఆపుకుంటే ఆలూరుకి వెళ్ళి పిలిపించి పోలీసు వాళ్ళు మా మీద దాడి చేయించారు. ఇది తెలంగాణలో పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి. బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇది బీజేపీ కార్యాచరణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ కార్యాచరణకు భయపడే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఇక దీన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి. ఇక ఎంపీలను కూడా మర్డర్లు చేస్తాం, కార్యకర్తలను మర్డర్లు చేస్తాము, ఎంపీటీసీలని, సర్పంచ్లని మర్డర్లు చేస్తామంటే పోలీసు వాళ్ళు మర్డర్లు చేపిస్తా అంటే ఎట్లయితుందండి?
ఇక పోలీసు వాళ్ళే మాటలు చేపిస్తామంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి